సత్య ప్రమాణాలకు నిలయంగా ఉన్న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక ఆలయ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు అంటే ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్య ప్రజారోహణం అత్యంత వైభవంగా జరిగింది. ప్రస్తుతం కాణిపాకం ఆలయ దేవస్థానం ఈవో గారు ప్రసాద్ గారు మనతో ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, గత బ్రహ్మోత్సవాలకి ఈ బ్రహ్మోత్సవాలకి మధ్య వ్యత్యాసం ఎలా ఉంది, అంటే ఎలాంటి కార్యక్రమాలు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? ఓం మహాగణపతే నమః. కాణిపాకం నుంచి వచ్చినటువంటి స్వయంభూ శ్రీనివాస దేవస్థానం ముందు బ్రహ్మోత్సవములు నిన్నటి దినం అంటే 7వ తేదీన వినాయక చవితి 9 నుండి ప్రారంభమైనది. ఈ యొక్క ఉత్సవములు 7వ తేదీ నుండి నెల 27 తేదీ వరకు మొత్తం 21 రోజులు అత్యంత వైభవంగా జరుగును. ఈసారి గత సంవత్సరం ఈ సంవత్సరం తేడా ఏమంటే, గత సంవత్సరం పాలక మండలి ఉండింది, ఈసారి పాలక మండలి లేదు. అయినప్పటికీ ఇక్కడ గ్రామంలో ఉన్న పెద్దలతో కానీ స్థానిక ఎమ్మెల్యేలతో కానీ జిల్లా అధికారి కలెక్టర్ ఎస్పీల వాళ్ళ సహకారంతో మరియు ముఖ్యంగా ఉభయదారులు ఇక్కడ లేని ఉభయదారులు ఎంతో శక్తిగా ఇక్కడ దేవునికి సేవ చేయడంతో వస్తూ ఉంటారు. వారి యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ ఈ ఉత్సవాలు దిగ్విజయం చేయాలని, గతంలో లేని విధంగా అత్యంత వైభవంగా చేయాలని మేము సంకల్పించి అందుకు ముందుకు అడుగువేస్తున్నాము. అప్పటికైనా లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి ఎంతో అద్భుతంగా చేస్తారని కూడా మాకు సంకల్పం ఉంది. కాబట్టి ఈ యొక్క ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. అంటే ప్రధానంగా గతంలో తమిళకి కానీ వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ ప్రత్యేకమైన ఈసారి నుంచి ఏర్పాటు చేయాలి అంటే ఏ విధంగా వాళ్ళు లోపలికి అనుమతించి వాళ్ళకి ఎట్లాంటి ఏర్పాటు చేస్తారు? ఈసారి వారికి గతంలో లేని విధంగా ఈసారి చంటి బిడ్డలకు వృద్ధులకు వికలాంగులకు ప్రత్యేక క్రీడలను ఏర్పాటు చేయడం వాస్తవమే. వారు ఎలాగంటే వృద్ధులుగా ఉండే వాళ్ళు 60 మందికి గెలిచేది ఏర్పాటు చేస్తున్నాము. చంటి బిడ్డ పిల్లలు వాళ్ళు ఉండే వాళ్ళకు దగ్గర ఉండి యొక్క హోమ్ గార్డ్స్ లో కానీ సెక్యూరిటీ లో కానీ తీసుకుపోయి ఆ చంటి బిడ్డను వాళ్ళకి చేస్తున్నాము. వికలాంగులకు వాళ్ళ దగ్గర వాళ్ళకు ఎవరైనా తోడుగా వస్తే కన్నా వారికి అనుమతిస్తున్నాము. ఇది ముగ్గురికి కూడా ఈజీగా ఒక 15 నిమిషాల్లో మేము ఏర్పాటు పూర్తి జరిగింది. మొత్తం అంటే 8 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు, ఆ తర్వాత జరిగే 11 రోజుల పాటు జరిగే ప్రత్యేక ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు కలిగి ఉభయదానికి అందరికీ దర్శనం ఏర్పాటు ఉంటాయి. వాళ్ళు ఎలాంటి వచ్చే భక్తులకు ఎలాంటి ప్రసాదాలు ఏంటి మీకు అందజేయబోతున్నారు? ఇక్కడ మొత్తం 21 రోజులు బ్రహ్మోత్సవం జరుగుతాయి. 21 రోజులు కూడా ప్రతిరోజు బ్రహ్మోత్సవాలకు ఉభయదారులు ఉన్నారు. 9 రోజులకు బ్రహ్మోత్సవాలకు ఉభయదారులు ఉన్నారు. ప్రత్యేక ఉత్సవాలు కూడా ఉభయదారులు ఉన్నారు. ఏ ఉభయదారులు ఏ రోజు ఉండేది కూడా వారి యొక్క వాళ్ళు అభిషేకానికి ఉంటారు. కానీ మిగతా 12 రోజులు మాత్రము ఈ 14 గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు వారు ఒక్కొక్క రోజు అంటే ఈ 14 గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క కులం చెందిన వారు మాత్రము వాళ్ళు ఏర్పాటు చేసుకోవడము, ఆ రోజు జరిగే కార్యక్రమం అంతా అభిషేకం కానీ అలంకారం కానీ ఊరేగింపు కానీ వారి యొక్క సేవ డబ్బులతో కళ్యాణంగా చేసుకొని స్వామివారిని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుకొని ఊరేగింపు చేసుకొని స్వామివారి సేవలో వాళ్ళతో పాల్గొంటారు. 21 రోజుల పాటు జరిగే ఈ యొక్క కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలకు సగం సిద్ధం చేశామని, ప్రతిరోజు వచ్చే భక్తులకు అవసరమైన ప్రసాదాలను ఇతరులకు అందించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఆలయ దేవస్థాన ఈవో గురుప్రసాద్ గారు చెప్పారు. కెమెరామెన్ తో నారాయణ, కాణిపాకం.